హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను చపాతీ ఎగ్ రోల్స్ చేస్తున్నాను. దానికి ముందుగా ఆనియన్స్, చిల్లీ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఒకటే చపాతీ ఎగ్ రోల్ చేస్తున్నాను. దాంట్లోకి 2 ఎగ్స్ని యూజ్ చేశాను. సో ముందు నేను చపాతీని ఏం చేశాను అని అంటే దాన్ని మొత్తం ప్రెస్ చేసుకొని ఆల్రెడీ పెనం మీద పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అని అంటే ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీ, ఇవి రెండిట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను అన్నమాట. బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్నాను. ఈ 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ మళ్ళీ బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను పెనం మీద చపాతీని పెట్టుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి 2 వైపులా కూడా బాగా కాలనిచ్చాను. పక్కనే ఇంకొక పెనం మీద ఆమ్లెట్ వేసుకుంటున్నాను. పెనం వేడెక్కనిచ్చి ఆమ్లెట్ వేశాను. కానీ ఈ ఆమ్లెట్ని నేను సన్నమంట మీద పెట్టాను. ఎందుకు అని అంటే అందులో ఆనియన్స్, చిల్లీ, మర్చిపోయాను మీకు చెప్పడం, అందులో కొరియాండర్ కూడా, కొత్తిమీర కూడా చిన్ని పీసెస్ చేసి వేసి కలిపాను అన్నమాట. అది వేసిన తర్వాత ఆమ్లెట్ బాగా కొంచెం సేపు మగ్గనిచ్చి అందులో ఉల్లిపాయ అవన్నీ, తర్వాత 2 వైపులా కాల్చుకున్న చపాతీని వేసి దాని మీద పెట్టాను. తర్వాత చూడండి ఎంత రెడ్ కలర్లో బాగా ఆమ్లెట్ వచ్చిందో. ఇంకా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. అండ్ ఇప్పుడు దీన్ని ఎగ్ రోల్ లాగా, మన రెస్టారెంట్ స్టైల్లో కాకపోయినా నా స్టైల్లో దీన్ని ఇలా ఎగ్ రోల్లా చుట్టుకున్నాను. తర్వాత నాకుండే టాలెంట్ అంతటిని ఉపయోగించానండి. మా ఇంట్లో జనరల్గా టమాటా సాస్ లాంటివి ఏమీ తినము. కానీ మొన్న పిజ్జా ఆర్డర్ పెట్టినప్పుడు, పిజ్జానా కాదు, న్యూడిల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు టమాటా సాస్ ప్యాకెట్ ఇచ్చాడు. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. దాంతో నేను దాని మీద ప్రియా అని పేరు రాసి, ప్రియా అని రాసి ఒక స్మైలీ వేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో లవ్ సింబల్ ట్రై చేయాలనిపించింది. లవ్ సింబల్ ట్రై చేశాను. అది లవ్ సింబలా కాదా అనేది మీరే చెప్పాలి. నేను ఇంత కష్టపడి లవ్ సింబల్ వేసినందుకైనా మీరు ఒక లైక్ ఇవ్వాల్సిందే. ఈ ఎగ్ రోల్ని 2 పీసెస్గా కట్ చేశాను. లోపల ఎగ్ స్టఫ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ వ్లాగ్స్.